మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్నంత పేరు ఎక్కడ అంటే మాక్సిమం ఎవరు కూడా ఉండదు. అయితే అందులోనూ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలా మంది ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు హరిహర వీరమల్ లాంటి ఒక పెద్ద సినిమా, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్న సినిమాని వదిలిపెట్టి మిరాయి లాంటి ఒక చిన్న సినిమాని హైప్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా ఎవరు కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? అదేం ఉండదండి. పవన్ కళ్యాణ్తో పోటీ పడే సత్తా ఇప్పుడున్నటువంటి హీరోలకి ఎవరికీ లేదు. వాస్తవంగా ఆయన ఫ్యాన్ బేస్ అలాంటిది. ఆయన టిక్కెట్లు తెగాలన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితేనే టిక్కెట్లు దిగుతాయి. ఈ మిరా అంటే ఈయన మొన్న హనుమాన్ సినిమా చేసిన హీరో తేజ సజ్జా సినిమా బాగానే ఉంటుంది కానీ కాకపోతే పవన్ కళ్యాణ్తో పోటీ పడే అంత ఏం ఉండదు. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఆ థియేటర్లో బంద్ అని కావచ్చు, లేకపోతే ఆ సినిమాలో ఐటెం సాంగ్ వచ్చిందని కావచ్చు, లేకపోతే ఇట్లా రకరకాలుగా ఏదో ఒక రకంగా అంటున్నారు. సో ఇప్పుడు కొత్తగా మిరాయిని అంటే ఈ సినిమాని మర్చిపోయి దీని గురించి ఎక్కువ హైప్ చేస్తున్నారు. సో ఎందుకు ఇదంతా కూడా? వాళ్ళు ఎంత హైప్ చేసినా హైప్ అవ్వదండి. దీని పవన్ కళ్యాణ్ కనపడితే చాలు, అతను డాన్స్ చేయవసరం లేదు, యాక్ట్ చేయవసరం లేదు. పవన్ కళ్యాణ్ అలా నడుచుకుంటూ వస్తే చాలు ఈ మిరాయి గిరాయి ఎగిరిపోతాయి. అదేముండదు. ఎందుకంటే మిరాయి కూడా మంచి సినిమానే. తేజ సజ్జా గారు కూడా అబ్బాయి కూడా ఇప్పుడు బాగా పాపులర్గా ఉన్నాడు. ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏ కుట్రతో చేసినా ఏం చేసినా 2 సినిమాలు హిట్ అవ్వాలా, ఇద్దరు బాగుండాలా. పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే కొంతమంది కావాలని ఫ్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆడవుడు నాని వాళ్ళు ఎంత వెనక్కి లాగాలనుకున్నా అంత పైకి వెళ్తారు అనుకోవచ్చు. అవును, పేరు నాని అన్నవాడు ఫ్లాప్ సినిమాకి ఎందుకులే అన్నాడు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మరి ఎలా అయ్యారో రాజకీయ నాయకులు ఎవరికి తెలియదు. కానీ సినిమాని సినిమాగా చూడాలి. ముందుగానే ఫ్లాప్ 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 అంటే ఫ్లాప్ అయిపోద్దా? జగన్మోహన్ రెడ్డి నువ్వు 175 వైనాట్ 175 అన్నాడు, వచ్చేసింది 175. ఏదైనా సరే క్వాలిటీ ఉండి క్లారిటీ ఉండి సినిమా కథ బాగుంటే ఏదైనా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. అదే పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా ఆ డబ్బులు వచ్చేస్తాయి. హిట్ అవుతే ఇంకెంత వస్తుంది చూడండి. కాబట్టి మిరాయి కూడా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి ఖచ్చితంగా. అది కూడా దైవతో కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఒక కథలా కనపడుతుంది. కాబట్టి అది హిట్ అవుతుంది, ఇది హిట్ అవుతుంది. 2 హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ బదులు కొడతాయి.